గురుగారు ఇంకొకటి అంటే మీకు హిందూ మతం అన్నా హిందూ ధర్మం అన్నా అచంచలమైన విశ్వాసం ప్రేమ కలిగి ఉన్నారు కదా. సో ఇది ఉన్నప్పుడు హిందువులకు మాత్రమే సేవలు అందించాల్సిన మీరు అన్య మతస్థులకి అంటే క్రైస్తవులకు కూడా ఇల్లు కట్టించాడు అని అన్నప్పుడు ఎందుకోసం మరి? అంటే ఇక్కడ మీరు క్రైస్తవులకు ప్రత్యేకంగా వెళ్ళి ఇల్లు కట్టించడం కాదండి. ఇక్కడ ఆరుకొత్తగూడెం అనేటువంటి ఊర్లో దానవైపేట అనేటువంటిది ఒక చిన్న ట్రైబల్ ఏరియా. ఆ ట్రైబల్ ఏరియా అయినప్పుడు అక్కడ లాస్ట్ మన ఎండాకాలంలో ఏదో ఏమంటారు దాన్ని అగ్ని ప్రమాదం వచ్చింది. ఆ అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు ఆ పూర్తి స్థాయిలో ఒక 2-3 ఇల్లులు పూర్తి కాలిపోయాయండి. మాకు ఎవరో అక్కడ ఉన్నటువంటి ఆరుకొత్తగూడెం అనేటువంటి ఊర్లో మనకు సంబంధించినటువంటి భక్తులు ఉంటే అన్నయ్య ఇట్లా జరిగింది, వాళ్ళకి పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కాలిపోయాయి, వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేయాలి అని అడిగారు. అడిగితే మేము ప్రత్యేకంగా వాళ్ళకు ఇంట్లో ఏదైతే నిత్యావసరాలు ఉంటాయో అవన్నీ తీసుకొని వెళ్ళాం. ఆ నిత్యావసర వస్తువులు ఏవైతే మనం తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చాక ఆ అబ్బాయి అతను అక్కడే మీకు ఇంకా ఏముంటాయి నీడ్ అని అడిగితే కొన్ని రేకులు ఇప్పించండి స్వామి, మేము రేకులు వేసుకుంటాం, మళ్ళీ ఎప్పుడు తాటాకి వేసుకున్నా కూడా మళ్ళీ ఇలానే అయిపోతుంది కదా అని అన్నారు. అంటుంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు, స్వామి వీళ్ళు హిందువులు కాదు క్రైస్తవులు, మనం చేయాల్సినటువంటి పని లేదు, వేరే వాళ్ళ క్రైస్తవులు వాళ్ళు చేస్తారంటే కష్టం వచ్చింది, ఆయన అడిగాడు, మన వరకు అయింది ఒక రేకులు కదా, ఆ రేకులు నింపిస్తే ఆయన సుఖంగా ఉంటున్నాడు అన్నప్పుడు ఇక దానికి ప్రత్యేకంగా మతాన్ని చూడక్కర్లేదు అనే ఉద్దేశంతో మనం చేసినటువంటి పని అండి అది. అంటే వాళ్ళైనా ఫస్ట్ లో హిందువులే, క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళేం కాదండి, ఇక్కడ పుట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా హిందువులుగా పుట్టిన మతం మారి వాళ్ళకు ఉన్నటువంటి ప్రభావంతో మత మార్పిడికి లోనై వాళ్ళు కూడా వెళ్ళినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఏదైతే ఉన్నారో వాళ్ళు చక్కగా దేవుడు భజన పూజ కార్యక్రమాలు అన్నింటిలో నిమగ్నమై బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. పైగా ఇంకొకటి అంటే హిందూ మతం ఏం చెప్పలేదు కదా వేరే మతాలని దూరం పెట్టమని, లేదంటే వాళ్ళని తేడాగా చూడమని. అసలు హిందూ ధర్మం అనేటువంటిది ఉన్నప్పుడు ఈ మతాలు ఏవి లేవు. ఫస్ట్ ఇది సనాతనమైనటువంటిది, ఇవి ఉన్నప్పుడు అవి లేవండి. ఇవన్నీ వచ్చిన నిన్నమొన్న వచ్చినవి, ఇవన్నీ కూడా నిన్నమొన్న వచ్చిన తర్వాత దాంట్లో ఎందుకు ఉంటదండి. ఓకే, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతా ఉంటది ఈ సమస్య. అంటే ఈ సందర్భమే సనాతన ధర్మం అంటే ఏంటిది అని చెప్పి విపరీతంగా మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకరినొకరు కామెంట్ చేసుకుంటూ ఉంటారు. ఆ అన్ని మతస్థులు అలా ఇన్వాల్వ్ అయిపోయి రకరకాల చర్చలు చేస్తా ఉన్నారు. అసలు సనాతన ధర్మానికి ఇక్కడ స్ట్రైట్ ఆన్సర్ అంటే మనం సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే నలుగురు బాగుండాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో 10 మందికి అన్నం పెట్టేటువంటిది సనాతన సాంప్రదాయం. ఫస్ట్ అంటే తల్లిని పూజించామని చెప్పింది ఎవరండి? మన ధర్మమే కదా. అంటే అతిథి దేవో భవ, మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇవన్నీ చెప్పినటువంటిదే మన సాంప్రదాయం కదా. ఇవన్నిటినీ కూడా విలువలతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో ధర్మాన్ని అవన్నీ నేర్పించడమే సనాతన సాంప్రదాయం. అంతేగాని పూర్తిగా వెనక్కి వెళ్ళి నువ్వు దూరం ఉండు, నేను దగ్గర ఉండు, వాళ్ళని దూరం చేయి, వీళ్ళని దగ్గర చేయి, ఇలాంటివి ఏవి కూడా ఆ ధర్మంలో చెప్పలేదండి. మనకి ఇప్పుడు అంటే మనకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని పనికిరానివన్నీ పక్కకు పెడుతున్నారు చూసారా. అంటే ఏదైతే విలువైంది పక్కకు పడేసి విలువ లేనటువంటి అన్ని కూడా దగ్గర చేర్చుకుంటున్నారు. అందులో భాగంగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు. అంటే సాంప్రదాయాల మీద దాని మీద పూర్తిగా అవగాహన లేకుండా, అంటే మేము చెప్పింది సోషల్ మీడియాలో బాగా వెళ్తది అనుకునేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి, ఎందుకంటే భిన్న వాదనలు ఉన్నాయి, విభిన్న కోణాలు ఉన్నాయి, రకరకాలుగా మాట్లాడతారు. సనాతన ధర్మం అంటే ఇది కాదంటే ఇదని, ఇదంటే అదని. సరే నలుగురికి అన్నం పెట్టేటువంటి వాడు ఎప్పుడు ఇవన్నీ మాట్లాడరండి. అంతే. ఓకే, ఉపయోగం లేనటువంటి వాళ్ళు ఎంతైనా కూర్చొని మాట్లాడచ్చు, ఉపయోగం లేని దాని వల్ల. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా వేల లక్షలాది మందికి ప్రతినిత్యం ఆహారం పెడుతున్నారు. ఫస్ట్ ఒక ఆలయానికి వెళ్తే ఇవన్నీ కూడా ధర్మం నేర్పించినటువంటివే కదా. మామూలుగా ఒక ఆలయానికి వెళ్తే వాడు పూజ చేసుకునేటువంటి విధానం కావచ్చు, ఉండేటువంటి విధానం కావచ్చు, గోవు పూజించాలనేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పెద్దలు ఇచ్చినటువంటి వరాలు. ఇవన్నీ ఆచరించేటువంటి వాళ్ళతో ఏం మాట్లాడరండి. ఉపయోగం లేకోకుండా మధ్యలో ఉండేటువంటి వాళ్ళు కాంట్రవర్సీ వెళ్ళాలి, రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో హైప్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఓకే, ఇంకోటి మీరు చేస్తున్న సాహసం ఒకటి, ఇప్పుడు అసలు దారులే లేని ఏరియాలకు వెళ్ళి వాళ్ళకి సహాయం అందించాలని చెప్పి ఆ గుట్టలలో పుట్టలలో తిరగడము, ఒక సాధారణ పురోహితుడు కావచ్చు, లేకపోతే పండితుడు కావచ్చు, లేకపోతే అర్చకుడు కావచ్చు, చేయలేని పనులు ఇవన్నీ ఎందుకు ఎత్తుకున్నారు మీరు? అంటే ఎత్తుకోవడం అంటే ప్రత్యేకంగా ఒక పనిని ప్రారంభం చేసే సమయంలో ఏమవుతుందంటే ఈ ఊరు అయిపోయిన తర్వాత ఇంకొక ఊరు వస్తుంది ఖచ్చితంగా. ఓకే, అలా వెళ్తున్నప్పుడు మాత్రమే కొన్ని తగులుతుంటాయండి. ఇప్పుడు మేము ఇక్కడ చిన్న చిన్న మందిరాలు, దేవతా మందిరాలు కట్టే సమయంలో కొండరెడ్లు అనేటువంటి వాళ్ళు పూర్తిగా కొండల్లోనే ఉంటారు వాళ్ళు. అక్కడ వాళ్ళ దగ్గర ఇప్పుడు విఆర్పురం దగ్గర రెడ్డిగూడెం అనే ఒక చిన్న ట్రైబల్ ఏరియా ఉంటుంది, కొండరెడ్లు ఉండేటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళాలంటే కొండగుట్టల్లోనే వెళ్ళాలి. కొండగుట్టలు వెళ్ళే టైంలో చాలా మంది పాస్టర్స్ అక్కడికి వెళ్ళి మతం మారడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే ప్రయత్నం చేస్తుంటే
ఆ ఊరు వాళ్ళంతా మా దగ్గరకు వచ్చి మేము ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే మేమంతా భజన పూజ చేసుకునేడానికి అవకాశం ఉంటుంది, మీరు ఏమైనా అవకాశం ఉంటే చేయండి అని అడిగారు మనం. అప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళకి? తప్పకుండా అంటే అలాంటి సాంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళని కాపాడుకుంటేనే రేపొద్దున ధర్మం అనేటువంటిది నిలబడుతుందండి. ఆ ఉద్దేశంతో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని కట్టాం. అలా కట్టినప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఇంకొకటి ఎవరికో దగ్గర తెలుస్తుంది కదండి. అలా ట్రైబల్ ఏరియాలో కొండ పైన ఉండేటువంటి చాలా గ్రామాలకి ఇలా చిన్న చిన్న గుళ్ళు కట్టడం, వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా అవసరాలు ఉంటే మనం చేస్తున్నాం. ఓకే, అంటే సోషల్ మీడియాని మీరు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు ఈ ప్రశ్న. ఇప్పుడు ఆస్ట్రాలజీ కానీ అంటే జ్యోతిష్యంని మంచి బిజినెస్ గా చేసుకుంటున్నటువంటి టైం ఇది. ఈ సందర్భం ఏ రాజకీయ నాయకుడు వెంటనో ఏ సినీ సెలబ్రిటీ దగ్గరకు పోయి వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని చెప్పి దాని నుంచి డబ్బులు రాబట్టుకునే బ్యాచ్ అంతా మొదలైందని బాగా మాట్లాడుకుంటూ ఉంటారు బయట. అట్లాంటిది మీరు అంటే డాక్టరేట్ చేసిండు కూడా జ్యోతిష్యంలా ఉచితంగా ఎందుకు చెప్తారు? చెప్పాల్సిన అవసరం ఏంటంటే, సార్ సంపాదించుకోవాలనుకుంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేయక్కర్లే మేము. ఫస్ట్ ఒకటి మా ఉద్దేశం అంతా ఎంతసేపు ఉన్నా కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. మా ఒకటే పట్టుకున్నాం ఫస్ట్ నుంచి కూడా. మనతో ఉండేటువంటి వాళ్ళు అందరూ బాగుంటేనే మనం బాగుంటాం అనేటువంటి దాన్ని పూర్తిగా నమ్మేటువంటి సిద్ధాంతం అండి. అంటే జాతకంలో సంపాదించుకోవాలంటే కోటాను కోట్ల రూపాయలు మీరు చెప్పినట్టు ప్రస్తుత కాలంలో పట్టుకొని సంపాదించుకునేటువంటి చాలా మంది ఉన్నారు. కానీ శాస్త్రాన్నే నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఇప్పటికి కూడా ఎలాంటి ఆదరణ లేకుండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ నిక్కచ్చిగా శాస్త్రాన్ని పట్టుకొని శాస్త్రాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది, కొన్ని వేలాది మంది ఉన్నారండి. కొంతమంది ఎవరో 15 మంది 20 మంది సోషల్ మీడియాలో హైప్ చేసి వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి మేము అది చెప్తాం ఇది చెప్తాం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి. కొద్ది రోజులు చెప్పింది నిజమైంది, ఇదే కదా నేను చెప్పింది అనుకుంటూ వస్తా ఉన్నారు. సరే, నేను కూడా చెప్తాను, అవన్నీ కొద్ది రోజులు మాత్రమే నడుస్తాయి. ఓకే, శాస్త్రం అనేటువంటిది ఎప్పుడు కూడా నిలబడతానే ఉంటది. ఇంకా ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ కూడా భారతీయత అనేటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో మన ధర్మం పైన 100 సార్లు దాడులు జరిగాయి. మనది గట్టిది కాబట్టి ఇప్పటిదాకా నిలబడి కొట్లాడి నిలబడి కిందపడి మీదపడి నిలబడుతూనే ఉంది. అలాగా ఎప్పుడైనా కూడా శాస్త్రం అనేటువంటిది మన దగ్గర ఉంటే అది ఎప్పటికీ కూడా రాణిస్తూనే ఉంటదండి. కొంతమంది ఈ రోజు వచ్చేదో 4 రోజులు హడావిడి చేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, కానీ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన ఈ పుణ్యభూమిలా సేవలు అందిస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంటది? ఎందుకంటే ఈ చెంతనే శ్రీరామచంద్రుడు కనిపిస్తా ఉంటే మాకే చాలా ఆనందంగా కనిపిస్తా ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మాది ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం అనేటువంటి జిల్లాలో కొనుకుంట్ల అనేటువంటి ఒక చిన్న గ్రామం అండి. మా ఊర్లో ఒక రామాలయం ఉంటది. మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా మేము ఆరాధించినటువంటి దేవుడు రాముడు. ఆ రాముడు అంటే భజన చేసేటువంటి సమయంలో అక్కడ భజన రామదాస్ కీర్తనల్లో ఉంటుంది. అంటే ఒక్కసారైనా కూడా భద్రాచలం వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేటువంటిది చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా ఉంటదండి. నేను కూడా చిన్నప్పుడు అనుకునేటువంటి వాడిని, ఎప్పుడైనా ఒక్కసారైనా భద్రాచలం చూస్తామా మనము అని మామూలుగా. అలాంటిది భగవంతుడు తీసుకొని వచ్చి భద్రాచలంలోనే పడేసి ఇక్కడ రాముడి కైంకర్యం చేసుకోమని చెప్పాడు. నాతోనే ఉండు ఇంకా ఖచ్చితంగా చెప్పాడు. అంతే అద్భుతంగా మనం ఇక్కడ స్వామివారి సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఆయన శక్తినిచ్చాడు. ఫస్ట్ అద్భుతంగా చేస్తున్నాం. కానీ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే సాధ్యం, కానీ వివిధ రాష్ట్రాలలో పక్క రాష్ట్రాలలో కూడా వెళ్ళి ఈ సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది అనేది పెద్ద ప్రశ్న. అంటే ఇక్కడ చాలా మంది నృసింహ సేవా వాహినికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ అంటే కర్ణాటకలో చాలా మంది ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, ఇక్కడికి వెళ్తే ఇట్లా ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారండి. అంటే ఇప్పుడు దాకా ఒక 4-5 రాష్ట్రాల దాకా మేము చిన్నగా ఆంధ్ర తెలంగాణ అయితే ప్రతి జిల్లాలో ప్రతి మండలం ప్రతి గ్రామం మాక్సిమం ఉన్నారు. ఫస్ట్ ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా మాకు ఎక్కడ కావాలంటే అక్కడ నృసింహ సేవానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు పాల్గొనేటువంటి వాలంటీర్స్ ఉన్నారండి. మామూలుగా కొన్ని ప్రాంతాల్లో కొంచెం తక్కువగా ఉంది. ఓకే, కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే ప్రజల యొక్క జీవన స్థితిగతులన్నీ మారిపోయినాయి, ఆదాయ మార్గాలు పెరిగినాయి, ఆదాయం కూడా బాగానే వస్తుంది జనాలకి, అట్లయినా కూడా ఇంకా పేదరికం ఉంటానే ఉంది. సో ఆ పేదరికం ఉన్నప్పుడు ఒక్కరికి ఒక రోజు అన్నం పెట్టాలంటేనే చాలా మంది బాధపడతా ఉంటారు. ఏం పెడతాంలే అనే ఒక ఆలోచన ఉంటుంది. సొంతంగా కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులను కూడా సరిగ్గా చూసుకోలేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి సమాజంలో. సో ఇట్లాంటి సందర్భంలో మీరు నిత్యాన్నదానం ఎట్లా సాధ్యం మీకు అంటే భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులకు నిత్యం అన్నప్రసాదం అందక వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. రామాలయానికి సంబంధించినటువంటి నిత్యాన్న ప్రసాద నిలయంలో ఉంది భోజనం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా కొంతమంది లేటుగా వచ్చే వాళ్ళు కావచ్చు, ఇలాంటి చాలా మంది లేటుగా వచ్చి ఇబ్బంది పడేటువంటి వాళ్ళతోటి ప్రత్యక్షంగా చూసాం చాలా సంవత్సరాలు. అంటే మేము కూడా అది ప్రారంభం చేసే సమయంలో ఇది కత్తి మీద సామ లాంటిది, చాలా భయపడ్డాం. మా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలాసార్లు చెప్పారు, అన్నయ్య ఇది మనం రోజు చేసేటువంటి కార్యక్రమం అంటే ఒక రోజు చేస్తే అయిపోతుంది కాదు, ఇది
ప్రతినిత్యం అంటే లక్షల కోట్లాది రూపాయల డబ్బులతో పని అని చెప్పారు. మామూలు విషయం అయితే కాదు ఖచ్చితంగా కాదు. అయితే మేము ప్రయత్నం ప్రారంభం చేసినప్పుడు ఈ రోజు కూడా నృసింహ సేవ వాహిని అనేటువంటి మా ట్రస్ట్ అకౌంట్ లో లక్షలాది రూపాయల డబ్బులు లేవు, ఎలాంటిది ఏం లేదు. కానీ ప్రతినిత్యం కూడా కొన్ని వందల మంది ఇక్కడ ఆహారం తీసుకుంటారు. 100 మంది? ఖచ్చితంగా అండి. అంటే ప్రతినిత్యం కూడా ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే భోజనం చేస్తున్నారో వాళ్ళు వెళ్ళాక వాళ్ళు చాలా మంది, అంటే కొంతమంది కందిపప్పు పంపించేవాళ్ళు, కొంతమంది బియ్యం పంపించేవాళ్ళు, కొంతమంది కూరగాయలు పంపించేవాళ్ళు. అంటే ఎవరికి శక్తి ఏది ఉంటే అది తిరిగి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పటికి కూడా 1 సంవత్సర కాలం నుంచి అన్నప్రసాదం పెడుతుంటే ప్రతినిత్యం కూడా ఒక మనిషే బియ్యం పంపిస్తున్నారు. ఎక్కడో మేము శ్రీరామనవమి సమయంలో ఒక్కసారి వచ్చి భోజనం చేసేపోయినందుకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి మామిడికాయలు, అంటే పచ్చడికి చాలా కింటాల మామిడికాయలు పంపించినటువంటి వాళ్ళు చాలా మంది. అలాగా చాలా మంది భక్తులు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా మంది సేవకులు వచ్చి ఆ కట్ చేసేటువంటి వాళ్ళు, వడ్డించేటువంటి వాళ్ళు, ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు వచ్చి చేసేటువంటి వాళ్ళు చాలా మంది. అంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది మా దగ్గర ఉంది ఖచ్చితంగా, అందుకే ఇది సాధ్యం అవుతుంది. గురుగారు ఇంకొకటి, అంటే నేను ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తా కాబట్టి ఒక జర్నలిస్ట్ గా ప్రజల్లో అంటే సామాన్యులతో కూడా తిరుగుతూ ఉంటాం. వాళ్ళ నుంచి వచ్చిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర, మిమ్మల్ని అడగొచ్చా? తీర్చుకోవచ్చా అనుమానాలు? అడగచ్చండి. ఎందుకంటే సామాన్యులు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళ లోపల చాలా అనుమానాలు ఉంటాయి. సో కాంట్రవర్సీ కాదు అనుకుంటే మీరు చెప్పొచ్చు. ఫస్ట్ ప్రశ్న, వాళ్ళు ఏమనుకుంటారంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని వితండవాదం చేస్తూ ఉంటారు. మా ఎల్లమ్మనే గొప్ప అంటే కాదు, మా పోషమ్మ గొప్ప, లేదు మా నరసింహస్వామి గొప్ప, మా సాయిబాబానే గొప్ప అంటుంటారు కదా. సో ఆ వాదం ఎందుకు వచ్చింది? మరి ఎవరు గొప్ప అసలు లెక్కకైతే? భగవంతుడు గొప్ప అండి. ఏ భగవంతుడు? ఇద్దరు భగవంతుడు ఒకడే. అంటే వీళ్ళలో ఇద్దరు ఉన్నారు కదా, ఒక మనిషికి ఒకటి నచ్చితే ఒక మనిషికి ఇంకో. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పి ఈ భూమిపైకి పడేటువంటి వర్షం అంతా కూడా ఎలా అయితే భూమి మీద పడ్డ తర్వాత చెరువులు, కాలువలు, నదులు అన్ని కలిసి లాస్ట్ కి ఎక్కడికి వెళ్తాయంటే సముద్రంలోకి వెళ్తాయి. ఆ సముద్రమే నారాయణుడు. మామూలుగా అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి లాస్ట్ కి. అంతే. భగవంతుడు అనేటువంటి వాడు ఒక్కడేనండి, ఒక్కడే. మనం వివిధ రకాలైనటువంటి పేరు పెట్టుకొని ఆయన పూజ చేసుకుంటున్నాం. ఆ శక్తి, భగవత్ శక్తి అనేటువంటిది మనల్ని నడిపిస్తుంటది. ఇక్కడ ఈ విషయం ఏంటంటే మనం 10 మందిని ఆరాధించడం వల్ల ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అలా ఏమి ఉండదండి. అందరూ ఒకటే, అందరూ ఒకే రకమైనటువంటి శక్తిని ఇస్తారు. భగవంతుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా మనం బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, అలాంటప్పుడు కృష్ణ చైతన్య స్వామి నరసింహస్వామి సన్నిధిలోనే ఈ సేవలోనే ఎందుకున్నాడు? వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎందుకు లేడు? రామాలయ సన్నిధిలో ఎందుకు లేడు? మా దగ్గర రాముడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. మీకు ఎవరు చెప్పారు? మీకు కలలో వచ్చి చెప్పిండా నరసింహస్వామి నన్ను సేవించుకోవాలి? నేను మీకు ఇందాకే చెప్పాను. నేను మా చిన్నప్పటి నుంచి మేము ఆరాధించినటువంటి దేవుడు మా ఊర్లో రాముడు. మా వంశపారంపర్యంగా మా పెద్దలు ఇచ్చినటువంటిది కృష్ణుడు, నరసింహస్వామి, కల్పవృక్ష నరసింహస్వామి. మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు. నలుగురు వచ్చారు ఇక్కడ, మేము అందరినీ ఆరాధిస్తున్నాం కదా. మేము చాలా గిరిజన గ్రామాల్లో కట్టినటువంటి గుళ్ళల్లో కనకదుర్గ అమ్మవారు ఉన్నారు, పరమశివుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు, బొడ్ర అంటే శీతలాయ పరమేశ్వరి అమ్మవారు ఉన్నారు. చాలా ఉన్నాయి, అందరూ ఒకటే మాకి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.